ఉదయకాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనము పైన ఆసీనుడువై ఉన్న దేవా, మీకు స్తోత్రాలు నాయనా, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా, గడిచిపోయినటువంటి నిన్నటి రాత్రి అంతను కూడా మా అందరికీ మీ కంచె దయచేసినందుకు వందనాలు తండ్రి. అయా, మేము ఒంటరి వారం అయినప్పటికీ, ఏ అధికారం, ఏ బలం, ఏ శక్తి లేనప్పటికీ మీ రక్షణలో మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు ఈ ఉదయ కాలాన్నే మరొక శ్రేష్టమైన దినములో ఈ లోకయాత్రలో మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా ప్రవేశపెట్టుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభువా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, ఈరోజు మాది కాదు నాయన, మీరు మాకు ఇచ్చారు. ఆ విషయాన్ని మేము గుర్తెరిగి మీకోసం జీవించే బిడ్డలుగా ఉండడానికి సహాయము దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు అనే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనం ద్వారా అయా మీ యొక్క బలమైన వాక్యాన్ని ప్రచురపరుస్తున్నారు. అవునయ్యా, మీరు మాతో ఉన్నారు అని, మా మార్గములో ఉన్నారు అని, మేము తొట్టిల్లిపోయేవారిగా కాదు, ఎప్పుడు కూడా పడిపోని నిలవబడగలిగిన వ్యక్తులుగా ఉంటాము అని, ఈరోజు దేనిలో పడిపోతాము అనే భయముతో, కలవరముతో జీవించకుండా అయా మీ సహాయం ఉందని విశ్వాసముతో, ధైర్యముతో జీవించడానికి మాకు కృప చూపించండి తండ్రి. ఈరోజు ఏ ప్రమాదము, ఏ సమస్య, ఏ ఇబ్బంది మమ్మల్ని ఏమి చేయకుండా మీ రక్షణలో మా అందరినీ కాపాడండి తండ్రి. ఈ ఉదయ కాలమునే లేవగానే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కొరకు నాయనా మొర్రపెడుతున్నాం. కృప చూపించండి అయ్యా, సహాయము దయచేయండి. ప్రతి బిడ్డకు తండ్రి అయ్యా, ఏదైతే ఈరోజు అవసరం ఉన్నదో ఆ అవసరతలన్నీ కూడా తీర్చండి ప్రభువా. ఆర్థిక పరంగా ఎవ్వరు కూడా ఇబ్బందులు పడకుండా నాయనా, అప్పులు ఏవి చేయకుండా కృప చూపించండి. ఎటువంటి ఆకలి బాధలు కలిగి లేకుండా సమృద్ధి కలిగిన బిడ్డలుగా వారిని మార్చండి. ఎటువంటి అనారోగ్య సమస్య వలన ఈ రోజున వారు దుఃఖించకుండా మంచి ఆరోగ్యముతో, బలముతో వారిని నింపండి తండ్రి. నాయనా, మీ యొక్క వాక్యాన్ని చేత పట్టుకొని ఈ లోకములో మేము ఒక జ్యోతుల వలె కనపడుటకు, మాకు మంచి సాక్ష్యము కలిగి ఉండుటకు సహాయము దయచేయండి తండ్రి. లోకస్తుల వలె మేము ప్రవర్తించకుండా, మీ నామానికి మేము అవమానము తేకుండా, మీ నామాన్ని మా క్రియల ద్వారా ఘనపరచడానికి సహాయము దయచేయండి తండ్రి. అదే రీతిన ప్రయాణాలను బట్టి కూడా అడుగుతున్నామయ్యా. ఏ ప్రాంతం మేము వెళుతున్నా, ఏ వాహనం పైన మేము వెళుతున్నా, ఏ మార్గంలో మేము వెళుతున్నా తండ్రి, మీ రక్షణ కాపుదల మా అందరికీ దయచేయమని, ఎటువంటి ప్రమాదం, ఎటువంటి అపాయం ఏ బిడ్డ దరికి రాకుండా మీ కృప చూపించమని, వెళ్ళిన వారు క్షేమముగా మరల ప్రాంతాలకు, గృహాలకు చేరబడడానికి సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, రిపోర్ట్స్లో తోడై ఉండండి, చెకప్స్లో మీరు తోడై ఉండండి. వారికి అనుకూలంగా అవి ఉండుటకు సహాయము దయచేయండి. అయ్యా, డెలివరీస్లో, ఆపరేషన్లో కూడా మీ సహాయము దయచేయండి. గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు నాయన బిడ్డలు, క్షేమముగా ఈ రోజున నివసించుటకు సహాయము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా పనులను కూడా దీవించండి. ప్రతి పనిలో ఆశీర్వాదాలను కుమ్మరించండి. బలము, శక్తి, జ్ఞానముతో వారిని నింపండి తండ్రి. ఆగిపోతున్న పనులు కూడా మరలా పునఃప్రారంభించబడుటకు సహాయము దయచేయండి. క్రొత్త పనులను కూడా ఆశీర్వదించండి ప్రభువా. నాయనా, ఈ రోజున మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన సమయాన్ని సద్వినియోగం చేసుకునే మనసు దయచేయండి. ఎటువంటి గొడవలు ఎవరితో మేము కలిగి లేకుండా
ఈరోజంతా తండ్రి మీ కృపను బట్టి ప్రశాంతంగా సమాధానంగా జీవించుటకు సహాయం దయచేయమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించి సంవత్సరమును దయా కిరీటమును వారికి అనుగ్రహించమని తండ్రి, మేము ఒక్కరికైనా మీ నామాన్ని ప్రచురపరిచి మా వంతుగా రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్థులయ్యే కృపా ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.